గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? 10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDAలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వర్గల్ కమాన్ వద్ద సిఐ యజ్వేల్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గౌరారము వారి సిబ్బంది వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఈరోజు ఒక అశోక్ లీలాండ్ వాహనము తారసపడగా అట్టి వాహనాన్ని చెక్ చేయగా అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు ఈ యొక్క జిల్లాలో మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఒక 7 ప్రదేశాల్లో వాళ్ళు ఈ యొక్క సెంట్రింగ్ బాక్సుల యొక్క దొంగతనాలు చేయడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో 11 చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్సులు దొంగతనాలు చేయడం జరిగింది. తర్వాత మెదక్ జిల్లా 4 చోట్ల, సిద్దిపేట జిల్లాలో 7 చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్సులు లక్ష్యంగా పెట్టుకుని ఈ వాహనం మన భవన నిర్మాణాలు ఎక్కడైతే చేపడుతున్నారో అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు రెక్కిచ్చేస్తూ అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు గుర్తించి ముందు రోజు వాళ్ళు రెక్కి చేయడము, తర్వాత రోజు ఎక్కడైతే ఈ సెంట్రింగ్ బాక్సులు పెట్టబడి ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ టాటా ఏసీ సంబంధించినటువంటి అశోక్ లీలాండ్ వెహికల్ తీసుకొచ్చి అందులో ఫస్ట్ టైం 11 మంది ఈ యొక్క దొంగతనాలకు పాల్పడడం జరిగింది. అదేవిధంగా 2 గ్యాంగులు విడిపోయి చిట్యాల అని చెప్పేసి నల్గొండ జిల్లా చిట్యాల ఏరియాలో కూడా ఈ సెంట్రింగ్ బాక్సుల యొక్క దొంగతనాలకు పాల్పడగా అక్కడ కూడా కొంతమంది వాళ్ళు అరెస్ట్ అయినారు. ఇంకా మొత్తం ఈ యొక్క గ్యాంగ్ లో మొత్తం 19 మంది ఈ యొక్క నేరానికి పాల్పడినారు. కాబట్టి ప్రస్తుతం మనకు ఈ మూడావత్ హరి 28 సంవత్సరాలు, ఇతని పడమటి తండ నేరడుగుమ్మ మండలం నల్గొండ జిల్లా. మరియు జరుప్ల రామ్లాల్ అతను వయసు 33 ఇయర్స్, ఇతని పల్లెపల్లి దేవరకొండ ఏరియా, గాజీనగర్ దేవరకొండ ఏరియా. వీరితో పాటు ఇంకొక 17 మంది పరారులో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాము. గౌరవనీయ ఎస్పీ గారు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశించినారు. వారి ఆదేశానుసారం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు ఈ యొక్క వాహన తనిఖీలో ఈ యొక్క వాహనం ఏదైతే ఉందో అశోక్ లీలాండ్ వాహనంతో పాటు వాళ్ళ వద్ద ఒక 2 సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం 10:30కు వాళ్ళని అరెస్ట్ చేసేసి గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము. అయితే ఈ ఏదైతే దొంగలు ఏదైతున్నాయో వీళ్ళు ముఖ్యంగా ఈ భవన నిర్మాణం చేపట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్స్ లక్ష్యం చేసుకుని ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క నేరాలు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క వాహన దొంగలు ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంతర్జిల్లా దొంగలు అంటే 2, 3, 4, 5 జిల్లాల్లో వీళ్ళు ఇటువంటి దొంగతనాలు పాల్పడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. వీళ్ళందరూ కూడా ఉక్కుపాతంతో వాళ్ళని తొక్కేస్తామని చెప్పి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఈ రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. మిగతా వాళ్ళు కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళని త్వరలో పట్టుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము.